అయితే రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ ప్లానింగ్లో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఆ మాస్టర్ ప్లానింగ్ ఏం తెలుసా? నేను నిన్న ఒక వీడియో చూపించిన మన ఛానల్లో. దానం నాగేందర్ అంటాడు 10 మంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు. 10 మంది కాదు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు. ప్రకాష్ గౌడే కాదు, మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరూ మాతో మాట్లాడుతున్నారు, మాతో టచ్లో ఉన్నారు, వాళ్ళని రప్పిస్తాం అని చెప్పి దానం నాగేందర్ మాట్లాడిన మాటలు ఉంటాయి. సేమ్ ఇప్పుడు అదే తరహాలో నడుస్తున్నాయి. ఈ ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వీళ్ళు సేఫ్ జోన్లో ఉండడానికి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం అయితేనే మేము సేఫ్ జోన్లో ఉంటాం. బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్లో కలుస్తేనే మేము సేఫ్ జోన్లో ఉంటాం. అప్పుడు ఏం చేయాలా? ఎంత కష్టపడైనా సరే మిగతా ఎమ్మెల్యేలను తీసుకొస్తామని చెప్పి బీఆర్ఎస్లో ఉన్నటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలతోటి ఈ 10 మంది ఎమ్మెల్యేలు డిస్కస్ చేస్తున్నట. ఇప్పుడు దానం నాగేందర్కు కొంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు. ఆయన కొంతమందితో మాట్లాడుతుండట, కాంగ్రెస్లోకి రండి, మీరు వస్తే బాగుంటుంది, రేవంత్ రెడ్డి మనల్ని సేఫ్ జోన్లో ఉంచుతాడు, మాకు ఇక్కడ చాలా ఫ్రీడమ్ ఉంది, మాకేం ఇబ్బంది లేదు, మనకు చాలా స్కోప్ ఉంది ఇక్కడ కాంగ్రెస్లో, మీరు రండి అని చెప్పి దానం. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు, ఆయన స్పీకర్గా పనిచేసిండు కాబట్టి పోచారం కూడా కొంతమందితో మాట్లాడుతుండట, కడియం శ్రీహరి కొంతమందితో మాట్లాడుతుండట, గూడమైపారెడ్డి కొంతమందితో మాట్లాడుతుండట, అరకెపుడి గాంధీ కొంతమందితో మాట్లాడుతుండట, కాళయాదయ్య కొంతమందితో మాట్లాడుతుండట, సో సంజయ్ కుమార్ కొంతమందితో మాట్లాడుతుండట, తర్వాత పడాంచెరు గూడమైపాల్ ఇట్లా కొంతమందితో మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యేలు అంతా 10 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నారు. మీరు రండి అని చెప్పి వాళ్ళని ప్రెజర్ చేసి ఫోర్స్ చేసి రప్పించేటటువంటి కార్యక్రమం చేస్తారు. ఇక తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకో 6 మంది ఎమ్మెల్యేలను గుంజుకుంటే 16 మంది ఎమ్మెల్యేలు మన కాంగ్రెస్లోకి వస్తారు. అప్పుడు బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోవచ్చు. విలీనం చేసుకున్న తర్వాత 2.5 సంవత్సరాలు కేసీఆర్ మనల్ని టచ్ చేయలేడు. ఇప్పుడు దాదాపు డిసెంబర్ వస్తే 2 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 3 ఇయర్స్ ఉంటుంది. 3 ఇయర్స్ దాకా కేసీఆర్ మనల్ని టచ్ చేయడు, కేసీఆర్ మనల్ని ఏం చేయలేడు. బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకున్నాక కేసీఆర్ మనల్ని ఏం చేస్తాడు? ఏం కాదు. కాబట్టి 16 మంది ఎమ్మెల్యేలను గుంజుకుందాం అనేటటువంటి ప్లానింగ్లో కాంగ్రెస్ ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకంటే రేవంత్ అన్న సేఫ్ జోన్లో ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు నిన్న జగదీశ్వర్ రెడ్డి స్పీకర్ ఆఫీస్కి పోయి స్పీకర్కి లిఖితపూర్వకంగా రాసిద్దామని చెప్పి పోయిండు. కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్, ఒక పెన్ డ్రైవ్ కూడా తీసుకుపోయింది. వీళ్ళ వీడియోలు, వీళ్ళ ఆడియోలు, వీళ్ళ ఫోటోలు, వీళ్ళు పార్టీ మారినట్టు ఎవిడెన్స్ అని చెప్పి ఇయనికి పోతే స్పీకర్ సార్ లేడు. తర్వాత అసెంబ్లీ సెక్రటరేట్ కూడా లేనప్పుడు జాయింట్ సెక్రటరీ ఎవరో ఉంటే వాళ్ళకి ఇచ్చొచ్చారు. లేరు అక్కడ. ఎందుకు లేరు అనేది క్వశ్చన్ మార్కు. అంటే కావాలనే సేఫ్ జోన్లో ఉండడానికి ప్రభుత్వం ఇట్లా చేస్తున్నారు. ప్రభుత్వము అసలు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడకుండా చూస్తున్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న ఎంత చేసినా కూడా కేసీఆర్ మళ్ళీ కోర్టు పోనీకి రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ 30-40 రోజులు కంప్లీట్ అయింది, ఇంకా సగం రోజులే ఉంది. 90 రోజులలో 3 నెలల్లో కంప్లీట్ కావాలని చెప్పినారు సుప్రీంకోర్టు. కాబట్టి 1-2 నెలలు ఇప్పుడు కంప్లీట్ అయింది, ఇంకో 1 రోజుల టైం ఏదో ఉంది. కాబట్టి ఇప్పుడు దీపావళి వస్తే కథం, దీపావళి సగం రోజులు అయిపోయినట్టు. ఇక దీపావళి వస్తే అంతా అయిపోయినట్టే, ఉప ఎన్నికలు ఉండేటట్టు లెక్క. కాబట్టి ఉప ఎన్నికలు ఉండొద్దు. ఎమ్మెల్యేలు కూడా భయపడుతున్నారు. ఎమ్మెల్యేల ఎజెండా ఏంది చెప్పనా? ఉప ఎన్నికలు వస్తాయి. ఉప ఎన్నికలు రావద్దంటే ఏం చేయాలి? సరే, బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోవాలి. అంతే. ఎంతమంది కావాలి? 16 మంది కావాలి. మేము ఒక్కొక్కరితో మాట్లాడతాం, ఎమ్మెల్యేలను దీనిలోకి రప్పించినాక బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకోండి, అంత అయిపోతుంది. లేకపోతే మాతో అయ్యేటట్లేదు. 2 జరుగుతాయి. ఒకటి విలీనం జరుగుతుంది, కేసీఆర్ ఏం చేయలేడు. 2 కేసీఆర్ పార్టీ ఖాళీ అవుతుంది. ఈ 2 ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఎట్టి పరిస్థితుల్లో సేఫ్ జోన్లో ఉండడానికి ఎమ్మెల్యేలే బీఆర్ఎస్ లీడర్లతో మాట్లాడుతారు. వాళ్ళే ఒక ప్లానింగ్ చేస్తారు, మనం ఎట్లయినా ఎల్పీనైనా ఖాళీ చేద్దాం, విలీనం చేసుకుందాం అని చెప్పి. కానీ అది జరగకపోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేలు కూడా అంత ఈజీగా వచ్చేటట్టు లేరు. కానీ ఏదో చేయొచ్చు, ఏదో జిమ్మిక్ మాత్రం చేసేటటువంటి కార్యక్రమం ఉంది. సో చూడాలి ఏం జరగబోతుందో. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలను ఫస్ట్ తీసుకునేటటువంటి ఆలోచనలో ఉన్నారట. మళ్ళీ ఆ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి లాక్కుందాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో.